ఏంది బ్రో, నేనైతే ఎప్పుడు అనుకోలేదు కమిషనరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్ కి వెళ్తానని. వన్ ఆఫ్ ది మోస్ట్ సెన్సిటివ్ జోన్ లో మనం వీడియో తీయడానికి వెళ్ళినామంటే నేనే నమ్మలేకపోతున్నా. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి, అసలు ఏమైందో చెప్తాను. మనం రీసెంట్ గా తీసిన రోడ్ సేఫ్టీ అవేర్నెస్ వీడియోకి అయితే చాలా మంచి రీచ్ వచ్చింది. ఆ రీల్ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన ఫస్ట్, సెకండ్, థర్డ్ విన్నర్స్ కి అయితే వండర్లా నుంచి ఫ్రీ టికెట్స్ అయితే అనౌన్స్ చేసినారు. నార్మల్ గా టికెట్స్ కలెక్ట్ చేసుకునే టైంలో వీడియో తీసుకోవడానికి ఇట్లా పర్మిషన్ ఇవ్వడం లేదు. అక్కడ ఉన్న ఆఫీసర్స్ ని రిక్వెస్ట్ చేస్తే వీడియో తీసుకోవడానికి అయితే పర్మిషన్ ఇచ్చారు. మన కమిషనరేట్ మేడం చేతుల మీదుగా టికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది. టికెట్స్ తీసుకొని రిటర్న్ వెళ్లే టైం కి మన ప్రవీణ్ సార్ చేతిలో ఒక పోస్టర్ కనిపించింది. మనకి కంటెంట్ కనిపిస్తే ఏమైనా చేస్తామని మీకు తెలిసిన విషయమే. సో మన ప్రవీణ్ సార్ అయితే రిక్వెస్ట్ చేసి మేడం దగ్గర పర్మిషన్ తీసుకోమని చెప్పిన వీడియో తీసుకోవడానికి. నాకైతే ఇదే ఫస్ట్ టైం కమిషనరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్ కి వెళ్లి వీడియో తీయడం. కమాండ్ కంట్రోల్ రూమ్ ని మూవీస్ లో చూడడమే గానీ రియల్ లైఫ్ లో ఇదే ఫస్ట్ టైం. అసలు మ్యాటర్ ఏందో కనుక్కుంటే అప్పుడు తెలిసింది సిద్దిపేట సురక్ష నేత్ర అని ఒక కొత్త కాన్సెప్ట్ అయితే లాంచ్ చేశారు మన కమిషనర్ మేడం. మన తెలంగాణలో అయితే ఇదే ఫస్ట్ టైం ఇలా లాంచ్ చేయడం, ఇలా ఒక ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా మంచి విషయము. ముఖ్యంగా మన విలేజెస్ లలో. అసలు ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి విలేజ్ లో ఒక 20 to 30 CCTVs ఇనాగ్రేట్ చేయడం. ఒక్కటే రోజు 16 ప్లేసెస్ లో 200+ కెమెరాస్ అయితే ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇదైతే చాలా మంచి విషయం. ఇలాంటి ఒక మంచి విజనరీ ఉన్న ఆఫీసర్ ని నేను కలవడం అనేది ఐ ఫీల్ వెరీ గ్రేట్. అసలు ఈ CCTV ఎందుకు ఇనాగ్రేట్ చేశారంటే ప్రతి విలేజ్ లో ఈ మధ్య ఇల్లీగల్ థింగ్స్ అయితే చాలా ఎక్కువైపోయినాయి. సో ఆ కేసెస్ వల్ల CCTVs అయితే ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగింది. వండర్లా టికెట్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అసలు ఏమైంది అనేది. ఫాలో చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చే కంటెంట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది.